ఎన్నికల వ్యూహాలపై ప్రత్యేకంగా భేటీ అయ్యారు తెలంగాణ బీజేపీ నేతలు. ఢిల్లీ భారత్ మండపం వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన నేతలు పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఈ భేటీలో పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఒక్కో నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థులతో జాబితా రూపొందించే పనిలో పడ్డారు నేతలు. ఈ కమిటీ రూపొందించిన జాబితాపై పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి అభ్యర్థులను ఖరారు చేస్తారు. రైట్, ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బీజేపీ జాతీయ సమావేశాలు భారత మండపంలో రాష్ట్రాల వారీగా అలాగే ముఖ్యంగా విభాగాల వారీగా కూడా పార్టీ నేతలతో ఇటు జాతీయ నాయకత్వం చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి, ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి అలాగే డీకే అన్న, ఈటల రాజేందర్ సహా ఎన్నికల కమిటీ సభ్యులంతా పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని చెప్పి తెలంగాణ బీజేపీ నిర్ణయించుకోవడం జరిగింది. 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఎటువంటి పొత్తులు ఉండవని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్ కి సంబంధించి 3 అభ్యర్థుల పేర్ల పైన చర్చ జరుగుతోంది. సో ఎవరెవరు ఏ స్థానానికి పోటీ చేయాలి అన్న అంశానికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే కీలకమైన వ్యక్తుల పేర్లు, ముఖ్యంగా ఈటల రాజేందర్ తో పాటుగా ఇటు అలాగే ఈ సిట్టింగ్ స్థానాలని సిట్టింగ్ వారికే అప్పగించే విధంగా, అలాగే కీలక నియోజకవర్గాలకు సంబంధించి మహబూబ్ నగర్ తో పాటుగా వరంగల్, అలాగే మరికొన్ని స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్, అలాగే ఈ విధంగా కొన్ని కీలక స్థానాలకు సంబంధించి ఇటీవల 8 అసెంబ్లీ స్థానాలని తెలంగాణలో బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. సో లోక్సభలో కూడా మెజార్టీ స్థానాలు బీజేపీ గెలుపొందేందుకు ఎటువంటి అభ్యర్థులను బరిలోకి దించాలి అన్న అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా మల్కాజ్గిరి స్థానం నుంచి ఈటల రాజేందర్ పేరు వినిపిస్తోంది. అలాగే ఇటు మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి ముఖ్యంగా ఇటు మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి 2-3 పేర్లు పరిచయంలో ఉన్నాయి. ఇందులో భాగంగా జితేందర్ రెడ్డి, డీకే అన్న పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో ఎవరు గెలిచే అభ్యర్థి, సో అక్కడ సామాజిక సమీకరణాల ఆధారంగా ఆయా లోక్సభ స్థానాలకి అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది. సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిటీ ఏదైతే పేర్లను సిఫార్సు చేస్తుందో ఆ పేర్లను బీజేపీ పార్లమెంటరీ బోర్డు ముఖ్యంగా ఫైనల్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి పొత్తులు లేని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను తొలుత విడుదల చేయాలని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుంది. పొత్తులున్న రాష్ట్రాలకు సంబంధించి కొంత ఆలస్యంగా జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. సో మొదట అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లయితే కనుక సో మోడీ చరిష్మా, అలాగే ఆయా పార్లమెంటరీ స్థానాల్లో ముఖ్యంగా అభ్యర్థులకున్న బలాబలాల ఆధారంగా ఇటు లోక్సభ ఎన్నికల్లో త్వరితగతిన అభ్యర్థులను ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా అవి మంచి ఫలితాలను సాధిస్తాయని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం భారత్ మండపంలో ఇటు తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం అనేది జరుగుతుంది. అభ్యర్థుల పేర్లను జాతీయ నాయకత్వానికి సూచించే అంశం పైన కొన్ని పేర్లను ఖరారు చేసి పార్లమెంటరీ బోర్డుకు పంపించడం జరుగుతుంది. అనంతరం జాతీయ స్థాయిలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ సిఫార్సు చేసిన పేర్లను ఆయా లోక్సభ స్థానాలకి ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పార్లమెంటరీ బోర్డు ఖరారు చేయడం జరుగుతుంది. సో తొలి జాబితాలోనే తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇందులో తెలంగాణ ఎన్నికల కమిటీ కిషన్ రెడ్డి నివాసంలో ఫిబ్రవరి 8వ తేదీన చర్చించడం జరిగింది. ఇటు ఈటల రాజేందర్, బండి సంజయ్, అలాగే లక్ష్మణ్ తో పాటుగా గరికపాటి మోహన్ రావు, అలాగే జితేందర్ రెడ్డి, డీకే అరుణ వీళ్ళంతా కూడా, సునీల్ బన్సల్ వీళ్ళంతా కూడా చర్చించడం జరిగింది. సో వీరు చర్చించిన పేర్లపైన ప్రధానంగా ఎన్నికల కమిటీలో చర్చించి ఆ పేర్లను బీజేపీ పార్లమెంటరీ బోర్డుకి పంపించడం జరుగుతుంది. తదుపరి బీజేపీ పార్లమెంటరీ బోర్డు తెలంగాణ నుంచి లోక్సభ స్థానాలకు ఎవరైతే పోటీ చేయబోతున్నారో వారి పేర్లను ఖరారు చేయబోతుంది. గోపి, ఏ సమీకరణ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనుంది? అసలు అభ్యర్థుల పేర్లు ఎప్పుడు ప్రకటించే ఛాన్స్ ఉంది? ఎంత టైం పట్టనుంది? తొలి విడత జాబితాలోనే ముఖ్యంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కాబోతోంది. ఆలోపు బీజేపీ ముఖ్యంగా ఎన్డీఏ పక్షాల సమావేశం కూడా జరగబోతోంది. సో ఎన్డీఏ పక్షాల సమావేశం అనంతరం పార్లమెంటరీ బోర్డు ముఖ్యంగా ఫిబ్రవరి 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి 56 స్థానాలకు 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సో ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే ఇటు లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా తొలుత దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో పొత్తులు లేకుండా సొంతగా పోటీ చేయాలన్న స్థానాలకు సంబంధించి
ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించడం జరుగుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ప్రధాని మోడీ అలాగే అమిత్ షా సహా నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్ ఇటువంటి కీలకమైన వ్యక్తులు, తెలంగాణ ముఖ్యంగా నుంచి లక్ష్మణ్ కూడా ఇందులో బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. సో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థుల ఎంపిక ఆయా రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ నుంచి మొత్తం లోక్సభలో 540 స్థానాలకు సంబంధించి ఏ రాష్ట్రాల్లో పొత్తులతో ముందుకెళ్లాలి, ఎన్డీఏ పక్షాల సమావేశం తర్వాత అంటే మరో వారం 10 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా తొలుత పొత్తులు లేని రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ నుంచి కూడా మొదట జాబితాలో భాగంగా ఫస్ట్ లిస్ట్ లో భాగంగా తెలంగాణ నుంచి కూడా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఎటువంటి పొత్తులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. సామాజిక మైనార్టీతో పాటుగా మహిళలకి ప్రాతినిధ్యం కలిగించడం, అలాగే గెలిచే అవకాశాలు ఎవరికి ఉంటాయి. మంచి చరిష్మా అన్న లీడరు ప్రజల్లో పేరున్న నాయకుడిని లోక్సభ స్థానాలకి అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.